మీషో నుంచి 10 డిఫరెంట్ యూస్ఫుల్ గ్యాజెట్స్ ఇంకా ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను. ఇంకా నేను ఆర్డర్ చేసిన అన్ని ప్రొడక్ట్ ప్రైసెస్ అయితే 200 కంటే తక్కువనే ఉన్నాయి. సో 1 by 1 గా వీటిని అయితే టెస్ట్ చేసి చూద్దాం ఇవి ఎలా వర్క్ అవుతాయి, ఇంకా మనకి ఎంత వరకు యూస్ఫుల్ అని. సో ఫస్ట్ అయితే ఈ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం, ఇంకా చూద్దాం దీంట్లో ఏముందో. సో బేసిక్ గా ఏంటంటే నేను మీషో నుంచి అన్ని ప్రొడక్ట్ డెలివర్ అయిపోయాక ఒకేసారి అన్బాక్స్ చేస్తాను అన్నిటిని. సో మీషో నుంచి ఏమేమి ఆర్డర్ పెట్టా అది తెలుసు నాకు, కానీ ఏ బాక్స్ లో ఏముందో అది తెలియదు అనమాట. ఓకే, సో దీంట్లో ఈ లైట్ అయితే ఉంది, బట్ ఇది నార్మల్ లైట్ కాదు, మోషన్ సెన్సర్ తో వర్క్ అయ్యే లైట్ అనమాట. ఇంకా బాక్స్లో అయితే మనకి లైట్తో పాటు ఒక ఛార్జింగ్ కేబుల్ కూడా ఉంది. ఇంకా ఈ కవర్లో కొన్ని అటాచ్మెంట్స్ కూడా ఉన్నట్టున్నాయి లైట్ని పెట్టడానికి. ఈ బ్లాక్ వన్ అయితే మ్యాగ్నెట్ అనమాట, ఇంకా బ్లూ వన్ వచ్చేసి మనకి మెటల్ స్లేట్. వీటి గురించి అయితే తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం లైట్ అయితే చూద్దాం ఎలా ఉందో. సో ఈ లైట్ అయితే మనకి ఇలా రౌండ్ షేప్లో అయితే ఉంటుంది. ఇంకా దీని క్వాలిటీ కూడా బాగానే ఉన్నట్టుంది, మరి చీప్ క్వాలిటీ ప్లాస్టిక్లో అయితే లేదు. సో డీసెంట్ అనొచ్చు బిల్డ్ క్వాలిటీ అయితే. అంతేకాదు ఇది చాలా లైట్ వెయిట్గా కూడా ఉంది. అండ్ దీంట్లో మనకి ఒకవైపు అయితే ఇలాంటి ఒక స్లైడర్ అయితే ఉంది లైట్ని ఆన్ ఆఫ్ చేయడానికి. ఇంకా మనం ఈ స్లైడర్ని మిడిల్లో పెడితే ఇది ఆటోమేటిక్గా సెన్సర్తో వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడైతే మనకి ఒక మైక్రో యూఎస్బీ పోర్ట్ కూడా ఉంది ఛార్జింగ్ కోసం. ఇంకా బ్యాక్ సైడ్ అయితే బాక్స్లో వచ్చిన అటాచ్మెంట్ పెట్టడానికి ఒక ప్లేస్ అయితే ఉంది. సో బాక్స్లో అయితే మనకి 2 అటాచ్మెంట్స్ అయితే వచ్చాయి. బ్లాక్ వన్ వచ్చేసి ఇది మ్యాగ్నెట్ అనమాట, ఇంకా బ్లూ వన్ వచ్చేసి మెటల్ స్లేట్. సో ముందుగా అయితే మనం ఈ మ్యాగ్నెట్ ఉంది కదా, ఇదైతే మనం లైట్ మీద పెట్టుకోవాలి. ఇంకా ఈ లైట్ని మీరు ఏదైనా కొంచెం మెటల్ సర్ఫేస్ మీద పెట్టాలంటే డైరెక్ట్గా ఇలానే అటాచ్ చేయొచ్చు. సో మీరు లైట్ ఎక్కడైనా పెడుతున్నారు, అక్కడ కొంచెం మెటల్ ఉంటే డైరెక్ట్గా ఈ లైట్ని మెటల్ మీద పెట్టచ్చు ఇలా. కానీ ఈ లైట్ని మీరు ఏదైనా వుడన్ మీద లేకుంటే గోడ మీద పెట్టాలంటే ఇంకొక అటాచ్మెంట్ ఉంది కదా, అది యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మెటల్ ప్లేట్లో చూడండి, మీరు బ్యాక్ సైడ్ మనకి ఒక స్టిక్కీ ప్యాడ్ అయితే ఉంది. సో ఈ మెటల్ స్లేట్ని మీరు ఈ మ్యాగ్నెట్ మీద అయితే ఇలా అటాచ్ చేయొచ్చు. అండ్ ఎక్కడైనా గోడ మీద కానివ్వండి లేకుంటే ఎక్కడైనా వుడన్ సర్ఫేస్ మీద పెట్టాలంటే బ్యాక్ సైడ్ ఉన్న ఈ స్టిక్కీ ప్యాడ్ తీసి ఎక్కడైనా మనం అంటించవచ్చు ఈ లైట్ని. సో ఇప్పుడైతే నేను దీన్ని ఇక్కడ నా ల్యాప్టాప్ దగ్గర అయితే పెడుతున్నా, చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. ఓకే, సో సెన్సర్స్ అయితే అంత సెన్సిటివ్గా ఏం లేదు. నేను ఇక్కడ ల్యాప్టాప్ దగ్గర వచ్చి కూర్చుంటే అయితే లైట్ ఆన్ కాలేదు, కానీ చేతులు కొంచెం ఇలా చేస్తే లైట్ దగ్గర అప్పుడు ఆన్ అయింది లైట్. బట్ దీని బ్రైట్నెస్ అయితే బాగుంది, కొంచెం ల్యాంప్ లాగా అయితే యూస్ చేయొచ్చు. ఇంకా ఈ లైట్ని నేను స్టేర్స్ మీద కూడా కొంచెం పెట్టి చూశాను, కొంచెం కిందే పెట్టాను స్టేర్స్ మీద కూడా. అప్పుడైతే ఈ లైట్ బాగానే పనిచేసింది. బేసిక్గా ఇలాంటి లైట్ చాలా మంది ఏంటంటే మనకి వార్డ్రోబ్లో పెట్టడానికి లేకుంటే డ్రావర్లో పెట్టడానికి యూస్ చేస్తుంటారు. ఇంకా దీంట్లో బ్యాటరీ లైఫ్ కూడా బాగానే ఉంటుంది, ఒకసారి ఛార్జ్ చేస్తే మనకి చాలా రోజుల వరకు వస్తుంది. ఇంకా నేనైతే ఈ లైట్ని 180 రూపీస్కి అయితే కొన్నాను, ఆ ప్రైస్కి అయితే ఇది బాగానే ఉంది. నెక్స్ట్ అయితే మనం ఈ ప్యాకెట్ అయితే ఓపెన్ చేద్దాం. దీంట్లో అయితే మనకి ఆల్రెడీ కనిపిస్తుంది ఒక బ్రష్ అయితే ఉంది దీంట్లో. బేసిక్గా ఇదైతే మనకి షూస్ క్లీన్ చేయడానికి పనికి వస్తుంది. నాకు మీషోలో కనిపించింది, చాలా తక్కువలోనే వస్తుంది, ఇంకా నాకు కూడా పనికి వస్తుందేమో అని కొన్నా. సో చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుందో. సో ఇదనమాట మన బ్రష్ అయితే. ఇది సైజ్లో మరి పెద్దగా అయితే లేదు, ఇంకా మరి చిన్నగా కూడా లేదు, మీడియం సైజ్లోనే ఉంది. ఇది మనం కొన్నది షూస్ క్లీన్ చేయడానికి, సో ఆ పనికి అయితే పర్ఫెక్ట్గానే ఉంది సైజ్. ఇంకా ఈ బ్రష్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంది, ఇంకా క్వాలిటీ కూడా బాగానే ఉన్నట్టుంది, మరి చీప్ క్వాలిటీ ప్లాస్టిక్లో అయితే లేదు. ఇంకా ఈ బ్రషెస్ కూడా కొంచెం మనకి హార్డ్గానే ఉన్నాయి, మరి సాఫ్ట్గా అయితే లేవు. ఇంకా ఇక్కడ బ్రషెస్ దగ్గర మీరు ఒక హోల్ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనకి లిక్విడ్ అనేది కొంచెం బయటకు వస్తుంది. సో డైరెక్ట్గా యూస్ చేసి చూద్దాం. బ్యాక్ సైడ్ ఈ క్యాప్ ఓపెన్ చేసి మనం ఏదైనా లిక్విడ్ ఫీల్ చేయొచ్చు, లైక్ సోప్ వాటర్ కానివ్వండి లేకుంటే నార్మల్ వాటర్ కూడా ఫీల్ చేయొచ్చు. నేనైతే కొంచెం సోప్ ఇంకా కొంచెం వాటర్ అయితే వేస్తున్నా. ఆ తర్వాత నార్మల్గా బ్రష్తో మనం ఎలా క్లీన్ చేస్తాం షూస్ని అలా క్లీన్ చేయొచ్చు. ఇక్కడ కొంచెం మనం బ్యాక్ సైడ్ క్యాప్ ఉంది కదా, క్యాప్ని నొక్కితే మనకి ఫ్రంట్ నుంచి కొంచెం లిక్విడ్ అనేది బయటకు వస్తుంది. సో ఇలా షూస్ని క్లీన్ చేస్తున్నప్పుడు కొంచెం మనం క్యాప్ని ఇలా ప్రెస్ చేస్తే మనకి లిక్విడ్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. సో బాగానే ఉంది. ఇదైతే నార్మల్గా మనం షూస్ కాకుండా వేరే థింగ్స్ కూడా క్లీన్ చేయడానికి వాడచ్చు ఈ బ్రష్ని. ఇంకా నేనైతే ఇది 97 రూపీస్కి అయితే కొన్నా. నెక్స్ట్ అయితే ఈ బాక్స్లో ఏముందో చూద్దాం. ఓకే, సో ఇదైతే ఒక మెటల్ ల్యాప్టాప్ స్టాండ్ అనమాట. నేనైతే పర్సనల్గా చాలా ల్యాప్టాప్ స్టాండ్ అయితే యూజ్ చేశాను, లైక్ ఇలాంటి పెద్ద మెటల్ స్టాండ్ కానివ్వండి లేకుంటే ఇలాంటి ప్లాస్టిక్ స్టాండ్ కానివ్వండి. బట్ ఇలాంటి పెద్ద స్టాండ్ ఏంటంటే మనం ఇంట్లో ఉన్నప్పుడే యూజ్ చేయగలం. సో మీషోలో నాకు ఈ మెటల్ స్టాండ్ కనపడగానే ఒకసారి ట్రై చేసి చూద్దాం ఇది కూడా ఎలా ఉంటుందని ఆర్డర్ పెట్టా. ఇంకా బాక్స్లో అయితే జస్ట్ ఈ 2 మెటల్ స్టాండ్ మాత్రమే ఉన్నాయి. ఈ 2 స్టాండ్ వెయిట్ కూడా కొంచెం ఎక్కువనే ఉంది, మొత్తం మెటల్ బిల్డ్తో చాలా సాలిడ్గా ఉందన్నమాట క్వాలిటీ అయితే. ఇంకా స్టాండ్లో చూడొచ్చు మీరు, ఫ్రంట్ సైడ్ మనకు రబ్బర్ ప్యాడింగ్ అయితే ఉంది, ఇంకా కింద కూడా మనకి స్టాండ్ దగ్గర కూడా కొంచెం మిడిల్లో రబ్బర్ ప్యాడింగ్ అయితే ఇచ్చారు. ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఆబ్వియస్లీ ఒక స్టిక్కీ ప్యాడ్ అయితే ఉంది. సో టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా ఈ ల్యాప్టాప్ స్టాండ్ అయితే ల్యాప్టాప్ మీద అయితే పెట్టి చూద్దాం. సో ఈ ల్యాప్టాప్ స్టాండ్ అయితే బాగానే ఉంది, మనం ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు మనకి పనికి వస్తుంది. ఎందుకంటే ఇలాంటి పెద్ద పెద్ద స్టాండ్ అయితే మనం బయటికి తీసుకువెళ్ళాం. ఇదైతే మనకి చాలా పోర్టబుల్గా ఉంటుంది, జస్ట్ అలా ల్యాప్టాప్ బ్యాక్ సైడ్ మీద అతుక్కుని ఉంటుంది. ఇది పెట్టాక కూడా మనం ల్యాప్టాప్ని అయితే నార్మల్గా యూజ్ చేయొచ్చు. ఇంకా ఎప్పుడైనా మనకి ల్యాప్టాప్ స్టాండ్ అవసరం ఉంటే బెటర్ వెంటిలేషన్ కోసం జస్ట్ ఈ స్టాండ్ని ఇలా తీస్తే ఇదైతే మనకి ఒక ల్యాప్టాప్ స్టాండ్లా మారిపోతుంది. ఇంకా నేనైతే ఈ స్టాండ్ని ల్యాప్టాప్ మీద 1 డే మొత్తం ఇలానే ఉండనిచ్చా. ఆ తర్వాత స్టాండ్ అయితే తీసానమాట, కొంచెం టైట్గానే అతుక్కుంది ఇది ల్యాప్టాప్ మీద. ఇంకా ఈ స్టాండ్ పెట్టిన చోట్ల మనకి ఎలాంటి గ్లూ మార్క్స్ అవి ఏం లేవన్నమాట. సో ఓవరాల్గా నాకైతే ఈ ల్యాప్టాప్ స్టాండ్ బాగానే అనిపించింది. ఇంకా నేనైతే ఇది 200 రూపీస్కి అయితే కొన్నా. నెక్స్ట్ ఈ ప్యాకెట్ అయితే ఓపెన్ చేద్దాం.
ఓకే, సో దీంట్లో అయితే ఈ మొబైల్ స్టాండ్ అయితే ఉంది. సో బేసిక్గా ఏంటంటే మనం ఎప్పుడైనా మొబైల్ ఛార్జ్ చేసేటప్పుడు బోర్డు దగ్గర ఫోన్ పెట్టడానికి ఏం లేదనుకోండి, అప్పుడైతే మనం ఇది యూస్ చేయొచ్చు. మీషోలో ఈ ప్రోడక్ట్ ఫోటో చూసి క్వాలిటీ అయితే అంతగా బాగుంటుందేమో అనుకున్నా నేను, బట్ ఇదైతే కొంచెం హెవీగా ఉంది, ఇంకా క్వాలిటీ కూడా బాగుంది. కొంచెం హార్డ్ క్వాలిటీ ప్లాస్టిక్ యూజ్ చేశారు వీళ్ళు. సో దీని క్వాలిటీ అయితే అంతా బాగానే ఉంది, ఒకసారి యూజ్ చేసి అయితే చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం ఈ మొబైల్ స్టాండ్ అయితే పెట్టాల్సి ఉంటుంది బోర్డులో. ఆ తర్వాత మొబైల్ ఛార్జర్ అయితే పెట్టాలి. ఇంకా జస్ట్ ఫోన్ని మొబైల్ స్టాండ్ మీద ఇలా పెట్టేస్తే చాలు. సో ఇది కూడా బాగానే ఉంది, కొంతమందికి పనికి రావచ్చు, కానీ దీంట్లో ఎక్కువగా ఏమీ లేదు. బట్ మీషోలో ఏం చెప్పి వాళ్ళు అమ్ముతున్నారో ఆ పని అయితే ఇది బాగానే చేస్తుంది. ఇంకా దీని మీద నుంచి ఫోన్ కింద పడే ఛాన్స్ కూడా చాలా తక్కువనే ఉంది. ఇంకా నేనైతే ఇది 100 రూపీస్ అలా కొన్నా. నెక్స్ట్ ఈ ప్యాకెట్ని అయితే ఓపెన్ చేద్దాం. అబ్బాయి ఏం ప్యాక్ చేశారా బాబు, మొత్తం టేప్తో చుట్టేశారు. బాక్స్ లోపల ఉన్న బాక్స్ని కూడా మొత్తం టేప్తో చుట్టేశారు. ల్యాంప్ ఉందనుకుంటా దీంట్లో. ఇదేంటి ఇలా వచ్చింది? ఇది ఇక్కడ ఇలా పెట్టాల్సి ఉంటుందా, లేకుంటే ఇది డ్యామేజ్ అయిపోయిందా? ఆన్ కూడా అవ్వట్లేదు. ఓకే, సో ఇదైతే మనకి డ్యామేజ్ అయిపోయింది అనమాట. నేనైతే మొత్తం ఛార్జింగ్ అదంతా పెట్టి ట్రై చేశాను, ఇదైతే ఆన్ అవ్వట్లేదు. సో డెలివరీ టైంలోనే ఇది డ్యామేజ్ అయిపోయింది. వైర్ కొంచెం బయటకు వచ్చేసింది కదా, అది రాకూడదు. నేనేమనుకున్నా అంటే ఇలా అటాచ్ కూడా చేయొచ్చేమో అనుకున్నా, ఎందుకంటే ఇలా అటాచ్ అయిపోతుంది ఇది. బట్ ఆన్ అయితే అవ్వట్లేదు. అయినా కూడా దీని గురించి కొంచెం చెప్పేస్తాను మీకు. ఈ ల్యాంప్ క్వాలిటీ అయితే బాగుంది, కొంచెం మంచి క్వాలిటీ ప్లాస్టిక్ యూజ్ చేశారు. ఇంకా దీంట్లో మనకి 3 డిఫరెంట్ లైట్ మోడ్స్ ఉంటాయేమో, మీషోలో చూసాను నేను. ఇంకా ఫ్రంట్ సైడ్ మనకి ఇలాంటి ఒక టచ్ బటన్ అయితే ఉంటుంది లైట్ ని ఆన్ చేయడానికి. ఇంకా బ్యాక్ సైడ్ మనకి ఒక టైప్ సి పోర్ట్ అయితే ఉంది ఛార్జింగ్ కోసం. దీంట్లో మెయిన్ ఏంటంటే ఈ వైర్ ఉంది కదా, ఇది చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, మనకి కావాల్సినట్టు బెండ్ చేసుకోవచ్చు. బేసిక్గా ఇలాంటి ల్యాంప్స్ ఏంటంటే చాలా బాగుంటాయి అనమాట, కానీ దీని గురించి అయితే నేను ఖచ్చితంగా చెప్పలేను, ఎందుకంటే ఇది పని చేయలేదు. బట్ నేనైతే ఇది 170 రూపీస్కి అయితే కొన్నా. నెక్స్ట్ అయితే ఈ బాక్స్లో ఏముందో చూద్దాం. దీంట్లో అయితే ఈ ప్లాస్టిక్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. ఇంకా దీంట్లో అయితే మనకి ఇలాంటి 6 పీసెస్ అయితే వచ్చాయి. ఇంకా వీటి క్వాలిటీ కూడా బాగానే ఉంది, కొంచెం హార్డ్ క్వాలిటీ ప్లాస్టిక్ ఇది. అండ్ వీటి బ్యాక్ సైడ్ లో మనకి ఒక స్టిక్కీ ప్యాడ్ ఉంటుంది, సో మనకి కావాల్సిన చోట్లో అయితే మనం పెట్టచ్చు దీన్ని. నేనైతే దీన్ని ఒక టీవీ దగ్గర అయితే పెడుతున్నా, రిమోట్ అవి పెట్టడానికి పనికి వస్తుందని. ఈ స్పేస్ కూడా బాగానే ఉంది, దీంట్లో 2-3 రిమోట్స్ అయితే పట్టేస్తాయి ఈజీగా. ఇంకా దీన్ని అయితే మనం ఇలా బోర్డు దగ్గర కూడా పెట్టచ్చు, ఎందుకంటే మనం ఫోన్ ఛార్జ్ చేసేటప్పుడు మనకి ఫోన్ పెట్టడానికి ఏం ప్లేస్ లేదనుకోండి, సో దీంట్లో అయితే పెట్టచ్చు. అంతేకాకుండా మన స్టడీ టేబుల్ దగ్గర పెట్టి దీంట్లో మనం స్టేషనరీ సామాన్ అంతా పెట్టచ్చు, పెన్, పెన్సిల్, స్కేల్ లాంటివి. సో ఇదైతే బాగానే ఉంది, కానీ బ్యాక్ సైడ్ ఉన్న గమ్ అయితే అంత పవర్ఫుల్గా లేదు, చాలా ఈజీగా ఇది బయటకు వచ్చేస్తుంది. మీరు ఏదైనా కొంచెం బరువు ఉన్నది దీంట్లో పెడితే ఈజీగా ఇది పడిపోతుంది. నేను కూడా ఫోన్ ఛార్జింగ్ చేసేటప్పుడు దీంట్లో అయితే పెట్టాను, ఇది ఊడిపోయింది. అప్పుడు నేను కెమెరాలో రికార్డ్ చేయట్లేదు, లేకుంటే అది కూడా ఫుటేజ్ యాడ్ చేసేవాడిని. అప్పుడు నేను రికార్డ్ చేయట్లేదు, నార్మల్గానే అలా ఛార్జింగ్ చేసేటప్పుడు పెట్టాను దీంట్లో. సో నేను చెప్పేది ఏంటంటే ప్రొడక్ట్ అయితే మనకి బాగానే ఉంది, కానీ బ్యాక్ సైడ్ ఉన్న స్టిక్కీ ప్యాడ్ అయితే అంతగా బాగలేదు. అయినా కూడా నార్మల్గా రిమోట్ అవి పెట్టడానికి, లేకుంటే స్టేషనరీ సామాన్ పెట్టడానికి, లేకుంటే బాత్రూమ్ దగ్గర పెడితే మనం బ్రష్ అవి పెట్టడానికి అయితే బాగానే ఉంటుంది. ఓవరాల్గా ఇదైతే ఒక డీసెంట్ ప్రొడక్ట్ అనమాట. ఇలాంటివి మనకు మీషోలో, అమెజాన్లో చాలా దొరుకుతుంటాయి. నేనైతే ఇది 140 రూపీస్కి అయితే కొన్నాను, ప్రైస్ కూడా నాకు కొంచెం ఎక్కువనే అనిపించింది. నెక్స్ట్ ఈ ప్యాకెట్ని అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, సో దీంట్లో అయితే ఒక మినీ టార్చ్ అయితే ఉన్నట్టుంది. ఈ టార్చ్ ఉన్న బాక్స్ కూడా బాగానే ఉంది, సూస్కెట్ లాగా. దీని లోపలైతే మనకి జస్ట్ మన టార్చ్, ఇంకా ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంది. ఇదైతే ఒక మినీ టార్చ్ అనమాట, టార్చ్ కమ్ ల్యాంప్ కూడా అనొచ్చు, ఎందుకంటే దీంట్లో మనకి టార్చ్తో పాటు ల్యాంప్ కూడా ఉంటుంది. పైన సైడ్ అయితే మనకి టార్చ్ అయితే ఉంది, ఇంకా సైడ్లో ఇక్కడ మనకి మిడిల్లో ల్యాంప్ అయితే ఉంది దీంట్లో. ఇంకా కింద సైడ్ అయితే మనకి ఒక ఆన్ ఆఫ్ బటన్తో పాటు ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది ఛార్జింగ్ కోసం. ఇంకా ఇదైతే మొత్తం ప్లాస్టిక్ బిల్డ్తోనే వస్తుంది, అయినా కూడా బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇంకా మెయిన్లీ దీంట్లో ఉన్న టార్చ్ అయితే చాలా బ్రైట్గా ఉంది. ఇంకా ఈ టార్చ్ బ్రైట్నెస్ మనకు ఎక్కువగా స్ప్రెడ్ కాకుండా ఒకే చోట్లో ఫోకస్గా ఉంటుంది. అండ్ దీంట్లో అయితే మనకి 2 లైటింగ్ మోడ్స్ అయితే ఉంటాయి. ఒకటైతే నార్మల్ లైటింగ్ మోడ్, ఇంకొక దాంట్లో అయితే మనకి లైట్ ఇలా బ్లింక్ అయితే ఉంటుంది, సో ఎస్ఎస్ మోడ్ కూడా అనొచ్చు దీన్ని. ఇది టార్చ్ కానీ కాకుండా మనకి ల్యాంప్ లా కూడా పనికొస్తుంది. దీంట్లో సైడ్ లో మనకి ఒక ల్యాంప్ అయితే ఉంటుంది, సో ఎప్పుడైనా మనం స్టడీ చేసేటప్పుడు టేబుల్ మీద సైడ్ లో పెట్టేస్తే ఇది ఆన్ చేసి మనకి ఒక ల్యాంప్ లా కూడా పనికొస్తుంది ఇది. ఇంకా ఈ ల్యాంప్ కూడా చాలా బ్రైట్ గానే ఉంది, సో బాగానే ఉంది. ఇదైతే మనకి ఊర్లో ఉండే వాళ్ళకి కొంచెం ఎక్కువగా పనికొస్తుంది. అంతేకాకుండా మనం కూడా ఎక్కడైనా ట్రాకింగ్ కి వెళ్ళినా, ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా మనకి కూడా పనికొస్తుంది. బట్ బ్యాటరీ లైఫ్ అయితే దీంట్లో కొంచెం డీసెంట్ గా ఉంటుంది, కంటిన్యూస్ యూస్ లో మనకి 1 అవర్ దాకా పనిచేయచ్చు ఇది. ఇంకా నేనైతే ఇది 150 రూపీస్కి అయితే కొన్నా. నెక్స్ట్ అయితే ఈ బాక్స్ అయితే ఓపెన్ చేసి చూద్దాం దీంట్లో ఏముందో. నేనైతే ఒక స్క్రూ డ్రైవర్ సెట్ కూడా ఆర్డర్ చేశాను, సో అదే ఉందనుకుంటా దీంట్లో. అసలు ఎక్కడి నుంచి ఓపెన్ చేస్తారు ఈ బాక్స్ని? ఓకే, సో ఇలా పైకి స్లైడ్ చేయాలన్నమాట. సో చూడొచ్చు దీంట్లో అయితే మనకి 24 డిఫరెంట్ అటాచ్మెంట్స్ అయితే ఉంటాయి. ఈ స్క్రూ డ్రైవర్ సెట్ని అయితే మనం ల్యాప్టాప్ రిపేర్ చేయడానికి, లేకుంటే డిఫరెంట్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఉంటాయి కదా, సో అవి రిపేర్ చేయడానికి అయితే యూజ్ చేయొచ్చు. ఇదేంటో బయటకు వస్తలేదు, గోర్లు ఉండాలన్నమాట ఇది తీయాలంటే.
ఓకే. సో ఇదైతే మొత్తం ప్లాస్టిక్‌దే అనమాట. క్వాలిటీ అయితే డీసెంట్‌గా ఉంది. ఏదైనా ఒకటి అటాచ్‌మెంట్ కూడా పెట్టి చూద్దాం. దీంట్లో అయితే మనకి లోపట ఒక మ్యాగ్నెట్ అయితే ఉంది. సో ఏదైనా అటాచ్‌మెంట్ తీసి జస్ట్ ఇలా పెడితే ఆటోమేటిక్‌గా మ్యాగ్నెట్‌తో ఇది అటాచ్ అయిపోతది. సో ఇదైతే బాగానే ఉంటది. ఏదైనా గ్యాజెట్ అవి రిపేర్ చేయడానికి మీరు ఎక్కువగా ఏదైనా మనకి గ్యాజెట్స్ అవి రిపేర్ చేస్తుంటారు, లేకుంటే అది ఓపెన్ చేస్తుంటారంటే మీకోసం అయితే బాగానే ఉంటది. ఇలాంటి స్క్రూ డ్రైవర్ అయితే నా దగ్గర ఒకటి ఉంది. ఎందుకంటే నేను కూడా ల్యాప్టాప్ అదంతా ఓపెన్ చేస్తుంటాను ర్యామ్ ఎక్స్టెండ్ చేయడానికి. బట్ దీని క్వాలిటీ అయితే కొంచెం డీసెంట్‌గా ఉంది. అయినా కూడా నాకైతే ప్రోడక్ట్ బాగానే అనిపించింది. నేనైతే ఇది 160 రూపీస్‌కి అయితే కొన్నాను. నెక్స్ట్ అయితే మనం ఈ ప్యాకెట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకే. సో దీంట్లో అయితే ఈ పోర్ట్రానిక్ యూఎస్బీ హబ్ అయితే ఉంది. బేసిక్‌గా ఏంటంటే మీషోలో మనకి ఇలాంటి యూఎస్బీ హబ్ అయితే చాలా ఉంటాయి. నేను ఇది కొన్న ప్రైస్ కంటే చాలా తక్కువలోనే మనకి ఎక్కువ పోర్ట్స్ ఉన్న యూఎస్బీ హబ్స్ కూడా దొరుకుతాయి. సో నాకైతే పర్సనల్‌గా ఒక యూఎస్బీ హబ్ అయితే అవసరం ఉండే. సో అందుకే అలా లోకల్ బ్రాండ్‌ది ఎందుకు కొనడం, కొంచెం మంచి బ్రాండ్‌దే కొంటే బాగుంటది కదా, కొంచెం పోర్ట్స్ తక్కువ ఉన్నా పర్లేదని ఇదైతే కొన్నాను. ఇదైతే మనకు పోర్ట్రానిక్స్ బ్రాండ్ నుంచి అయితే వస్తుంది. ఇంకా దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా దీంట్లో అయితే మనకి 3 యూఎస్బీ పోర్ట్స్ అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ ఉన్న 2 పోర్ట్స్ కూడా మనకి యూఎస్బీ 2.0 పోర్ట్స్ అనమాట. ఇంకా పైన ఉన్న యూఎస్బీ పోర్ట్ అయితే మనకి యూఎస్బీ 3.0 పోర్ట్. సో బ్యాక్ సైడ్ ఉన్న పోర్ట్స్ లో మనం మౌస్ లేకుంటే కీబోర్డ్ అంతా పెట్టొచ్చు. బట్ డేటా ట్రాన్స్ఫర్ కోసం ఏదైనా మీరు ఎక్స్టర్నల్ డివైస్ యూస్ చేస్తుంటే పైన సైడ్ పెడితే మనకి స్పీడ్ కొంచెం బాగుంటుంది, ట్రాన్స్ఫర్ స్పీడ్. ఇంకా ఇదైతే నేను పర్సనల్ గా యూజ్ చేసి చూసాను. బ్యాక్ సైడ్ ఉన్న పోర్ట్స్ లో కీబోర్డ్ మౌస్ కూడా అటాచ్ చేస్తే బాగానే వర్క్ అవుతున్నాయి. ఇంకా పైన ఉన్న పోర్ట్ తో కొంచెం డేటా కూడా ట్రాన్స్ఫర్ చేసి చూసాను, స్పీడ్ కూడా చాలా బాగుంది. సో ఇదైతే ఒక మంచి ప్రొడక్ట్ అనమాట. నేనైతే ఇది 197 రూపీస్కి అయితే కొన్నా. బట్ ఇదైతే అమెజాన్లో ఇంకా తక్కువ ప్రైస్కి వస్తుంది. సో అమెజాన్ నుంచి కూడా కొనొచ్చు మీరు. ఇంకా దీంట్లోనే మన ఈరోజు లాస్ట్ ప్రొడక్ట్ అయితే ఉంది. అబ్బా ఏం ప్యాకింగ్ చేస్తారా బాబు వీళ్ళు. ఇదైతే ఒక గ్లూ గన్ అనమాట. చాలా మంది అయితే దీన్ని వేరే థింగ్స్ కోసం యూస్ చేస్తుంటారు. నేనైతే పర్సనల్గా ఇప్పుడు దాకా యూస్ చేయలేదు. సో చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుందో. ఈ వైర్ క్వాలిటీ అయితే బాగుంది. ఇంకా సైజ్ కూడా కొంచెం పెద్దగానే ఉంది. ఇంకా ఈ ఫ్రంట్ లో చూస్తున్నారు కదా, ఇదైతే మెటల్. మిగతా మొత్తం గన్ మనకి ప్లాస్టిక్ బిల్డ్ తోనే వస్తుంది. అయినా కూడా ప్లాస్టిక్ క్వాలిటీ అయితే బాగానే ఉంది నేను కొన్న ప్రైస్ కి. ఇంకా దీంట్లో మనకి ఒక ఆన్ ఆఫ్ బటన్ తో పాటు ఒక ట్రిగర్ కూడా ఉంది. ఈ ట్రిగర్ ని నొక్కితేనే మనకి గ్లూ అనేది బయటకు వస్తుంది. ఈ గన్ తో పాటు మనకి కొన్ని గ్లూ స్టిక్స్ కూడా వచ్చాయి. ఇవి అయిపోతే ఇది మనం సపరేట్ గా కూడా కొనొచ్చు, దొరుకుతాయి మనకి సపరేట్ గా కూడా. సో ఇలాంటి వాటిలో మనకి గ్లూ స్టిక్ మెయిన్ అనమాట. వేరే వేరే క్వాలిటీ గ్లూ స్టిక్స్ అయితే మనకి దొరుకుతుంటాయి. ఈ గన్ అయితే జస్ట్ ఆ గ్లూ స్టిక్ ని మెల్ట్ చేస్తుంది అంతే. మనమే మంచి క్వాలిటీ గ్లూ స్టిక్స్ అయితే కొనాల్సి ఉంటుంది. సో ఒకసారి ఇప్పుడు ఇది యూస్ అయితే చేసి చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. జస్ట్ ఈ గ్లూ స్టిక్ ని మనం బ్యాక్ సైడ్ నుంచి ఇలా పెట్టాల్సి ఉంటుంది. ముందైతే మనం గన్ని కొంచెం హీట్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత ట్రిగర్ నొక్కితే మనకి గమ్ అనేది కొంచెం బయటకు వస్తుంటది. సో నేనైతే ఇది ఎప్పుడు యూస్ చేయలేదు, నాకు ఎలా యూస్ చేయాలో కూడా అంత ఐడియా లేదనమాట. బట్ చాలా మంది వేరే వేరే డిజైన్స్ చేస్తారు కదా, వాళ్ళైతే యూస్ చేస్తుంటారు, క్రాఫ్ట్ ఇంకా ఆర్ట్ వాళ్ళు. నేనైతే ఇది జస్ట్ వర్క్ అవుతుందా లేదా అనేది చూపిస్తున్నా మీకు. సో చూడొచ్చు ఈ గన్ అయితే గ్లూ స్టిక్ ని బాగానే మెల్ట్ చేస్తుంది. ఇప్పుడు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం నేనైతే కార్డ్బోర్డ్ పీసెస్ అయితే అటాచ్ చేసి చూపిస్తున్నా. ఓవరాల్ గా ఇది బాగానే వర్క్ చేస్తుంది. కానీ నేనైతే ఇది 10 మినిట్స్ దాకా యూజ్ చేసి ఉంటాను. ఇప్పుడే ఈ గన్ అయితే చాలా హీట్ అయిపోయింది. ఇంకా ఎక్కువ యూజ్ చేస్తే ఇంకా ఎక్కువ హీట్ అవ్వచ్చు. బట్ అయినా కూడా నేను కొన్న ప్రైస్ కి అయితే ఇది బాగానే ఉందని చెప్పొచ్చు. సో ముందు చూపించా కదా మీకు ఈ ప్లాస్టిక్ హోల్డర్స్. దీంట్లో మనకి బ్యాక్ సైడ్ గమ్ అయితే అంత స్ట్రాంగ్ గా లేదు. సో ఇది కూడా ఇలా పెట్టొచ్చు మనం. ఈ గ్లూ గన్ తో బ్యాక్ సైడ్ మనం కొంచెం గ్లూ పెట్టి ఎక్కడైనా గోడ మీద అయితే పెట్టొచ్చు దీన్ని. సో ఇలా కూడా యూజ్ చేస్తారు చాలా మంది. సో ఇదైతే బాగానే పనిచేస్తుంది. ఇంకా నేనైతే ఇది 200 రూపీస్కి అయితే కొన్నా. ఇంకా ఈరోజు చూపించిన అన్ని ప్రొడక్ట్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే పెట్టేసా. మీకు ఏదైనా ప్రొడక్ట్ నచ్చితే మీరైతే ఆ లింక్తో వెళ్ళి కొనొచ్చు. అండ్ ఈ 10 ప్రొడక్ట్స్లో మీకు ఏది ఎక్కువగా నచ్చిందని కింద కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి. ఛానల్లో ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి ఇలాంటి టెక్ వీడియోస్ కోసం.